హలో హరే కృష్ణ. అదే మేము ఈరోజు రావచ్చు, ఈరోజు వస్తున్నాము. హై గైస్, మేమందరం వచ్చేసి కూర్మ గ్రామం వెళ్తున్నాం అనమాట. సో హీ ఈజ్ మై ఆఫీస్ మేట్, మై ఫ్రెండ్, అండ్ వీళ్ళు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సే హాయ్. హాయ్. యా, ఏంటంటే ఇప్పుడు మనం విజయనగరంలో ఉన్నాం. ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది? సో ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రెడిషనల్ వేర్ తీసుకోవాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చేసి మనం తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే, ఎక్కడ ఉంటుంది? యా, ఇది రామరాజ్కి వెళ్దాం. ఇక్కడ చెట్లు బాగుంది. ఇది కుర్మ గ్రామం. ఎక్కడ ఇక్కడ కుర్మ గ్రామం ఉంటుంది కదా ఊరు. కృష్ణుడిగా స్ట్రేటేనా? సరే అమ్మ, థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ అమ్మ. గైస్, ఎట్లా ఉంది నేచర్? హైదరాబాద్లో పొల్యూషన్లో ఉండి ఉండి బోర్ అయిపోయినాం. ఇలాంటి ప్లేసెస్లో వస్తే అసలు నేచరే వేరే. అసలు ఇక్కడ ఫీలింగ్ ఎలా ఉందంటే నేను చెప్పలేను మీకు మాటల్లో. మీరు కూడా వచ్చేసేయండి. చూడండి, ఇక్కడ వాటర్ చూడండి. ఇక్కడ నుంచి కుర్మ గ్రామము ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, రీచ్ అవుతాము. యాక్చువల్లీ మేము అక్కడ ట్రెడిషనల్ వేర్ ఉంది, ఇక్కడనే కార్లో చేంజ్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అయితే ఇక్కడ చేంజ్ చేసుకొని అందుకోసమే మేము ఇక్కడ కార్ ఆపాము. వీళ్ళంతా మా ఫ్రెండ్సే, అందరూ మార్చుకుంటున్నారు. ఇక్కడ కొండ చూడండి ఒకసారి, కృష్ణ భక్తిలో ఉంటుంది. మీకు అక్కడికి విలేజ్కి వెళ్ళినాక నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా కొన్ని వ్లాగ్స్ వస్తాయి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా. మీరు చూడండి, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా. చూడండి గైస్, అసలు బ్రహ్మాండంగా ఉంది. చెట్లు, ఆ వాటరు, వెదరు చాలా బాగుంది. మీరు వచ్చేసేయండి, ఇలాంటి ప్లేసులు వచ్చేసేయండి. హైదరాబాద్లో ఉండి పొల్యూషన్లో ఎంతసేపు ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ట్రిప్స్లో ఎంజాయ్ చేయండి. రండి వచ్చేసేయండి అబ్బా. మీరు ఒకవేళ ఇక్కడ కూర్మ గ్రామంకి విజిట్ అవ్వాలనుకుంటే మీకు సిటీస్కి మామూలుగా అక్కడికి ఎంత, అక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాం కదా మన నేషనల్ హైవే నుంచి. అక్కడ నుంచి ఒక 48 కిలోమీటర్స్ ఏదో ఉంటుంది. 35 అక్కడ నుంచి పర్సన్స్కి ఇప్పుడు ఎవరికైనా అడిగితే చెప్తారు. కాకపోతే జీపీఎస్ ద్వారా కూడా రావచ్చు మీరు. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, 4-వీలర్ కూడా వస్తుంది, అలా వచ్చేయచ్చు మీరు. అక్కడ వెళ్ళాక మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, కొన్ని వీడియోస్ వస్తాయి. యాక్చువల్లీ అక్కడ ఫోన్ అలౌడ్ లేదు, మనది కెమెరా ఉంది, వాళ్ళు అలౌడ్ చేస్తారు. మనం యూట్యూబ్లో వీడియో చేస్తాం కదా, మనకు అలౌడ్ ఉంది. మీకు అక్కడ ఎలా వాళ్ళు వితౌట్ ఎలక్ట్రిసిటీ, వితౌట్ ఎనీ, అంటే మనము ఇంతకుముందు పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళం, 100 years బ్యాక్ మనం అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ట్రై చేస్తున్నాం మేము అందరం. మేము ఒక ఛాలెంజ్ లాగా ఇది మనం. సో అందరం మస్ట్ ట్రై. ఏంటంటే మనకు బ్రష్ ఉంటుంది, సో అది పందింపులతో చేయాలి, అండ్ ట్రెడిషనల్ వేర్లోనే వెళ్ళాలి. సో ప్రతి ఒక్కటి వితౌట్ టెక్నాలజీ అన్నమాట. మనకు లైట్ ఉండదు, ఇంకా పాత వాళ్ళే పండించుకుని వాళ్ళే తింటారు. మీకు చూపిస్తాను నేను వీడియోలో ప్రతి ఒక్కటి వాళ్ళు ఎలా చేస్తారో. మీకు ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. మీరు చూడండి, బ్లాగ్ వస్తుంది తొందరగా శ్రీకాకుళంది. చూడండి, మీరు ఖచ్చితంగా చూడండి. అందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ అదొకటి మర్చిపోకండి, అన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ మా వాళ్ళు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. రాజు బాగుంది, సెట్ అయింది నీకు కొండల మధ్య. నువ్వు ఇది కూర్మ గ్రామం ఎక్కడ? ఇదేనా? ఎన్ని కిలోమీటర్ దగ్గరేనా? దగ్గరే కదా? సరే సార్, మంచిది. వస్తా కదా. నువ్వు ఎంతమంది అడిగావు తెలుసా? ఫైనలీ గైస్, ఇగో వచ్చేసినాం కూర్మ గ్రామంకి.
మీకు అక్కడ మేము ఎంట్రీ అయినాక అంతా చూపిస్తా, మొత్తం బ్లాగ్లో చూపిస్తా. ఇదే కుర్మ గ్రామం. ఇక్కడ ఇది బండ్లు అలౌడ్ లేదా లోపల? ఇక్కడ లోపల కుర్మ గ్రామంకి వచ్చినాము. లోపల వెహికల్ తీసుకెళ్ళచ్చా? ఇటు సైడ్ తీసుకెళ్ళచ్చా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ రాశారు కదా వెహికల్స్ నాట్ అలౌడ్ అని. నేను అదే డౌట్లో వచ్చాను, ఇక్కడ అడిగాను అందుకోసం. చూద్దాం లోపల వెళ్ళి ఎలా ఉంటుందో. ఫైనల్ ఇక్కడ రీచ్ అయిపోయినాం మేము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసాం చూడండి. చూద్దాము వాళ్ళతో ఇక్కడ మాట్లాడదాం. చూడండి ఇక్కడ ఇల్లులు ఎట్లా ఉంటాయో, మొత్తం గుట్టలు, ఇదంతా కొండలు. ఇగో ఇక్కడ కార్ పార్క్ చేసాము. ఒకసారి వాళ్ళతో మాట్లాడతాము. ఇక్కడ ఎలా ఉందో ప్రాసెసింగ్ మనకు తెలీదు, ఒకసారి మాట్లాడి చూద్దాం. లేదు, ఇప్పుడే వచ్చాము మేము. తీసుకోండి, 6 గంటల లోపే తీసుకోండి ప్రసాదం. ఎక్కడ చేయాలి ఫామ్? మన ఫస్ట్ ఎంట్రన్స్ ఉంది కదా అక్కడ. కార్ ఇక్కడ ఉంచచ్చు ఇట్లా, పర్లేదు. కార్ ఇక్కడే ఉంచండి. ఓకే, కలిసి ఆధార్ కార్డ్ ఫోటో సబ్మిట్ చేసి. ఓకే ప్రభు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు? 2 days. వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మనకి కొన్ని రూల్స్ ఉంటాయి, పాటించండి. చెప్పండి బాబు. ఇక్కడ సోపు, సర్ఫ్, ఈ రసాయనాలు ఏవైనా సరే ఈ గ్రామం 5 గ్రాములు వాడడం. ఓకే. అయితే సోప్ ప్లేస్లో రీప్లేస్మెంట్గా మనకి సుండిపిండి ఉంది, ఆ సోఫాలో ఉంటుంది. ఓకే. కుంకుడుకాయలు బట్టలు ఉతుక్కోవాలనుకుంటే కొంచెం నానేసుకోండి. తెల్లారో రేపో ఏదో టైం ఉతుక్కోవాలనుకుంటే ఉతుక్కోవచ్చు బట్టలు కుంకుడుకాయలతో. రెండోది, ఇంకా మూడోది, మనం ఎటువంటి స్ప్రేస్ వాడకూడదు. ఎందుకంటే మందిరంలోకి వచ్చేటప్పుడు భగవంతుడు కోసం అర్పించిన పూల వాసనే మనం చూడాలి, ఇంకే వాసన డామినేట్ చేయకూడదు. ఇక రెండోది, ఈ బావి చాలా పవిత్రంగా చూడాలి మనం. అంటే చెప్పులు వేసుకొని పైకి ఎక్కకండి. ఓకే. రెండోది, ఆ గ్రిల్స్ పైన బకెట్ని పెట్టండి. ఆ తాడు కూడా లోపలికి వదిలేండి, లేదా పైన ఉంచండి, నేల మీదకి రానికండి. ఇక టాయిలెట్కి వెళ్ళే ముందే మనం నీళ్ళు తోడేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇక్కడ చేయకండి స్నానం. ఏమవుతుందంటే ఒక నీళ్ళు ఒక దాంట్లో పోయి పడతాయి, ఆ బావి మీద పడతాయి, గందరగోళంగా ఉంటాయి. అది గడ్డిలో పెట్టేసుకొని ఈ గడ్డ స్నానం చేసాక మళ్ళీ బకెట్ పెట్టుకోవచ్చు. నీళ్ళు తోడు పెట్టుకొని నీళ్ళు టాయిలెట్ బకెట్ పెట్టుకొని ఆ టాయిలెట్కి లోపలికి వెళ్ళాలి. లోపల ఏంటంటే బయో టాయిలెట్స్ ఉంటాయి, లాస్ట్ ప్రతి రూమ్కి లాస్ట్ ఉంటాయి. అక్కడ ఏమంటే ఒక చెక్క ఉంటుంది ఆ రూమ్లో, ఆ చెక్కను తీసి సింక్ అనమాట, దాంట్లో కూర్చోవాలా. అయితే నీళ్ళు వేయకూడదు దాంట్లో. పక్కన గోతంలో బూడిద ఉంటుంది, ఒక గుప్పెడు బూడిద తీసి దాంట్లో వేసేసి మళ్ళీ చెక్క పెట్టేయాలా. టాయిలెట్ బకెట్ తీసుకెళ్ళే నీళ్ళు కొంచెం ముందు జరిగి అక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది, డ్రైనేజ్ హోల్, దాంట్లో కడుక్కోవాలా. మళ్ళీ టాయిలెట్ బకెట్ తెచ్చి సేమ్ ప్లేస్లో పెట్టాలి. అదనమాట. ఈ చిన్న చిన్న జగ్గులు ఇవి బావి మీద పెట్టుకోండి, లోన పెడుతుంది. అయితే మీకు స్టోరీ అర్థమైంది కదా. ఒకసారి మీరు కూడా ఒకసారి విజిట్ అవుతే అయితే చూడండి. నేనైతే చెప్తున్నాను కదా, ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా రూల్స్, సేమ్ అలానే ఉంటుంది. మీరు వచ్చినా మీకు అలానే చెప్తారు, మేము వచ్చినా ఇప్పుడు మీకు నేను చెప్పింది వాళ్ళు చెప్పింది ఒకటే. కాకపోతే ఇక్కడ కొంచెం బాగుంటుంది. మీరు ఒక 2 days వితౌట్ టెక్నాలజీ ఉండొచ్చు అన్నమాట. మనం వితౌట్ టెక్నాలజీ వీళ్ళు ఎలా ఉంటున్నారు అనేది చూడొచ్చు మనము. ఇంకా ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఏదో 6:30కి ఆరతి ఉందంట, ఆ ఆరతికి మేము విజిట్ అవ్వాలి. దాని తర్వాత ప్రసాదం ఉంటుందంట, అది కూడా తినాలి. చూద్దాం. నేచర్ అయితే బాగుంది చూడండి. అంటే వర్షం పడుతుంది అనుకుంటాం, మొగులుగా ఉంది. మేమైతే ఒక 2 days స్టే చేద్దాం అనుకుంటున్నాము. 2 days కోసం వచ్చాము ఇక్కడ. మనం ఎన్ని రోజులన్నా ఉండొచ్చు, వాళ్ళు చెప్తున్నారు మీరు ఎన్ని డేస్ అన్నా ఉండొచ్చు, అలా ఏం లేదు. కాకపోతే మా రూల్స్ అనేది పాటించండి. అంటే సబ్బు తీసుకురావద్దు, ఎలాంటి స్ప్రేస్ వాడద్దు, ఓన్లీ కెమికల్ స్ప్రేస్ వాడద్దు. మనం నేచర్ని న్యాచురల్గా ఉండాలి. ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళతో పాటు మనం ఉండాలి. ఇంకా ఇక్కడ రూల్స్ ఏంటంటే మనం మార్నింగ్ 4 o'clock ఇక్కడ లేవాలి. మీకు ఇంకా చూపిస్తాం ముంగట వాళ్ళతోనే, వాళ్ళే చెప్తారు, మీరు వినండి. నేను చెప్పింది వాళ్ళు చెప్తారు. ఇదే ఊరు వచ్చిన? ఇదే ఊరా? పైన ఊరా? ముంగటి దే ఊరు ఏది? అంతకపల్లి. ఓకే. ఇది పైకి వెళ్ళొచ్చా? ఈ గుట్టలు కనిపిస్తున్నాయి కదా, పైకి ఎక్కచ్చా? పులీలు ఉంటాయా? ఉండే కదా అని ఎక్కచ్చు. ఇక్కడ ఏమన్నా ఏముండదా? ఇక్కడ కూర్మ గ్రామంలో మేము ఉండడానికి విజిట్ చేయడానికి వచ్చాము కదా, వాళ్ళతో ఏమైనా రూల్స్ ఏమైనా ఉంటాయా? పైకి వెళ్ళద్దు అలా ఏముండదు. సరే చిన్న, థ్యాంక్ యూ. చూద్దాం మనము రేపు ఒకవేళ ఎక్కితే ఆ కొండ ఎక్కుదాం. కనిపిస్తుంది ఆ
కొండ ఎక్కడానికి ట్రై చేద్దాము. బాగుంటుంది అలాంటి ప్లేసెస్ లేదు. పాములు ఉంటాయంట, పులిలు ఏమో తెలియదు నాకు. సింహాలు కూడా ఉండయి మామూలుగా ఉంటాయి కదా, ఎక్కడైనా ఉంటాయి. అదైతే పాములు మన ఇంటి పక్కన కూడా ఉంటాయి, కనబడాయి అంతే. చూద్దాము. వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు ఎక్కడి వరకు ఉన్నారు ఇంకా కనిపిస్తలేరు. చూడండి ఇల్లులు పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళు అలా ఉంటారు అన్నమాట. వీళ్ళే పండిస్తారు అన్నమాట ఫుడ్. అంటే ఫుడ్ ఈ పొలం కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడనే బియ్యము, కారము ఏదైనా వాళ్ళే పండిస్తారు, వాళ్ళే తింటారు ప్రతి ఒక్కటి. చాలా బాగుంటుంది. నేను యాక్చువల్లీ ఇంతకుముందు వీడియో చూశాను యూట్యూబ్లో, దాన్ని చూసే విజిట్ అయ్యాను. మీరు కూడా ఒకవేళ నా వీడియో చూస్తే మీకు ఒకవేళ నాకు కామెంట్స్ చేయండి. మీకు ఒకవేళ లొకేషన్ ఏమైనా కావాలంటే నేను మీకు ఇస్తాను, మీకు చెప్తాను కూడా. నాకు కామెంట్ చేయండి వీడియోలో మీకు ఒకవేళ ఇక్కడ విజిట్ అవుదాం అనుకుంటే. ఓకేనా గైస్? అయితే చూస్తాం మేము కూడా. మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇక్కడ ఆధార్ కార్డుది మొత్తం సబ్మిట్ చేయాలన్నమాట ప్రతి ఒక్కటి. అది ఒకటి చేసిన తర్వాత ముంగటి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆర్తికి అటెండ్ అవుతాము. చూద్దాం అయితే మరి. పశా కూడా ఆడే వెళ్తున్నాడు చూడు. ఫోటో కావాలంటే ఉన్నది చెప్పులు తీసుకొని ఓకే ఉంది నా దగ్గర. చెప్పినా కదా బ్రో, ఫోటో ఉంది, ఆధార్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు చెప్పాను కదా ఎలక్ట్రిసిటీ ఉండదని. అంటే ఇలానే ఉంటారు అన్నమాట. ఇప్పుడు మీకు టార్చ్తో చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కనిపిస్తుందా? అంటే ఈ ఊరు మొత్తము చీకటి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు టార్చ్ ఇలా కనిపిస్తుంది అనుకుంటా. అంటే వీళ్ళు చీకట్లోనే ఉంటారు అన్నమాట. ఇప్పుడు మీకు వెనకాల ఏం కనిపిస్తలేదు అనుకుంటా. ఇప్పుడు యాక్చువల్లీ 4 అవుతుంది, వెనకాల మొత్తం చీకటి ఉంది. ఇప్పుడు ఆరతి ఉంది, మేము ఆరతికి వెళ్తున్నాము. మీకు లోపల నేను చూపిస్తాను ఎలా చేస్తారు ఆరతి ఇక్కడ అందరూ ప్రభు గారు. మీకు అన్నీ నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఉంటే డైలీ మీకు లడ్డు దొరుకుతుంది. అది కూడా ఫ్రీలో. క్లాస్ ప్లాన్ చేస్తున్నాను. ఉంది బ్రో, ఇక్కడ ఆశ్రమం డైలీ ఉంటుంది బ్రో. డైలీ ట్రై చేస్తాను. ఆయన ఒకవేళ నా మదర్కి తీసుకెళ్తానంటే నేను ఇటు వచ్చేస్తాను. మాధవ్ కమల్ కృష్ణకి ఇవ్వలేదు లడ్డు. 9:45 గంటల బయలుదేరుతాం. చూశారు కదా, ఆరతి తర్వాత ఇది ఒక మాల ఇస్తారనమాట. ఈ మాలతో మనం జపం చేయాలి, హరినామం జపం చేయాలి. అంటే హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇలా జపం చేసిన తర్వాత ఇంకొక ఆరతి ఉంటుంది. ఆ ఆరతి 6:30కి ఉందన్నమాట. నెక్స్ట్ 6:30. నెక్స్ట్ మార్నింగ్ 4:20కి ఒకటి ఉంది అండ్ 6:30కి ఒకటి ఉంది. సో ఈ రెండు ఇక్కడికి వచ్చిన తప్పకుండా మిస్ అవ్వద్దు. సో అండ్ ఈ బీడ్స్ ఇచ్చారనమాట. 108
టైమ్స్ మనం చెప్పాలన్నమాట, మంత్రం చెప్ప. ఇంకోటి ఈ ఫింగర్ అనేది మనము టచ్ అవ్వద్దు. ఈ ఫింగర్ కనిపిస్తుందా, జస్ట్ ఇలా ఇలా రోల్ అవ్వాలి మన సైడ్. అయితే ఇలా ఉంటుంది ఇక్కడ రూల్స్ అన్నీ పాటించాలన్నమాట. అర్లీ మార్నింగ్ 4కి లేవాలి, స్నానం చేసి లేగాలి. 3 or 4 అదే 4కి లేచాం మేమైతే. 4కి లేచి ఇక్కడ వచ్చేయాలి. అయితే మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను, నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఆరతి అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడైతే మేము నామజపం చేస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఆరతి అయ్యాక నేను విలేజ్ లోపల వీళ్ళు ఎలా ఉంటారు, అంటే వీళ్ళు ఎలా పండిస్తున్నారు, ఇప్పుడు ఫుడ్ కానీ వీళ్ళు ఎలా తింటున్నారు అన్నీ నేను చూపిస్తాను. స్టిచ్చింగ్ బట్టలు, అంటే బయట నుంచి ఏ వస్తువులు వీళ్ళు కొనకుండా ఎలా ఇక్కడ జీవన ఇది చేస్తున్నారు అనేది మనం చూద్దాం. సో ఇప్పుడైతే ఇక్కడున్న మీకు చూపిస్తాను, చూడండి ఎలా ఉందో మొత్తం. చూసారు నేచర్ అలా ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఇలా వెయిట్ చేస్తారంటే మీరందరూ మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఎప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో స్టే ట్యూన్డ్, మళ్ళీ వస్తాం ఒక నెక్స్ట్ హారతి అయిపోగానే. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చూస్తున్నారా, ఇలాంటి ఇంట్లో వీళ్ళు న్యాచురల్గా ఉంటారు అన్నమాట. మొత్తం న్యాచురల్, ఏది వీళ్ళు ఇప్పుడు ఫుడ్ తినేది కూడా మొత్తం న్యాచురల్ అనమాట. వాటర్ కూడా బాయిల్ వాటరే తాగుతారు వీళ్ళు. ఇప్పుడు అదే వాటర్ డ్రింకింగ్, అదే వాటర్ వీళ్ళు స్నానానికి కూడా అదే వాడతారు. ప్యూర్ న్యాచురల్ అన్నమాట. ఇక్కడ ఏది బయట వస్తే అనేది వాడరు. ఇక్కడనే వీళ్ళంతా ఇప్పుడు పండిస్తారు. ఈ పొలాలు కనిపిస్తున్నాయి కదా మీకు. ఇక్కడ ఎలా అంటే అందరు కలిసిమెలిసి ఉంటారు అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు ఏ పని ఉన్నా అందరు కలిసిమెలిసి చేస్తారు అన్నమాట. చాలా ఫ్యామిలీస్ కూడా ఉంటాయి ఇక్కడ. అంటే వీళ్ళు నార్మల్ వాళ్ళు, ఇప్పుడు నార్మల్ కూడా కాదు, వీళ్ళు ఇంతకుముందు జాబ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. అంటే అమెరికాలో జాబ్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రభుస్ ఉన్నారు. అంటే అసలు ఎక్కడ పీస్ లేదని ఇక్కడ వచ్చి వాళ్ళందరూ ఉన్నారన్నమాట. అంటే ఇలాంటి కుర్మ గ్రామం ఇది ఒకటే కాదు, ఇలాంటి ఇంకొక 2 ఉన్నాయి. కాకపోతే నాకు తెలిసి లండన్లో ఒకటి ఉంది, ఇంకొకటి ఎక్కడ ఉంది నాకు ఐడియా లేదు. ఇలాంటి గ్రామం ఉంది కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇటు మీరు సౌండ్స్ కూడా చూడండి, నా పక్కన మీకు వినిపిస్తుంది అనుకుంటా. మీరు సౌండ్స్ చూడండి, ఈ పొలాలు కనిపిస్తున్నాయి కదా, అసలు వేరే లెవెల్లో ఉంది ఫీలింగ్స్ మాత్రం. అది కనిపిస్తుంది కదా, అది గుడి. అంటే అక్కడనే పూజలు ఆరతిలు అవుతాయి చూడండి. అంటే ఇక్కడ ఆవులు ప్రతి ఒక్కటి, అంటే ఇక్కడ ఎవరు వచ్చినా ఇప్పుడు మీరు కూడా ఇక్కడ లైఫ్ టైమ్గా ఉండిపోవచ్చు. కాకపోతే వీళ్ళతో పాటు మీరు వీళ్ళు చెప్పిన పని చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఫుడ్ తింటారు కదా, ఇప్పుడు మీకు ఏదో ఒక పని అప్పగిస్తారన్నమాట. ఇప్పుడు ఇక్కడ కొందరు ఆవుల్ని చూసుకుంటారు, కొందరు పొలం చేస్తారు. మీకు పొలం పని వస్తే మీరు పొలం చేయొచ్చు. సపోజ్ ప్రతి ఒక్కటి ఆరతి, ఇప్పుడు భగవద్గీత చదవడం కానీ అలాంటిది ఏదో ఒక పని మాత్రం ఇక్కడ కంపల్సరీ చేయాల్సింది, ఒక 4 hours అయినా. ఒకవేళ మీరు లైఫ్ టైం ఉండాలనుకుంటే ఇక్కడ అంటే మీ పేరెంట్స్ పర్మిషన్ ఉండాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పేరెంట్స్ ఒప్పుకుంటే మీరు ఇక్కడ లైఫ్ టైంకి ఉండిపోవచ్చు వీళ్ళతో పాటు. ఇక్కడనే పని చేయాలి, వీళ్ళతోనే కలిసిమెలిసి ఉండాలి. డబ్బుతో పని ఉండదు ఇక్కడ, అసలు డబ్బు అనేది పేరే రాదు ఇక్కడ. డబ్బుతో అసలు ఏం పని ఉండదు. ప్రతి ఒక్కటి ఏమున్నా వితౌట్ డబ్బుతో ఉంటుంది. అంటే మనమే ఇక్కడ అన్నీ చేసుకోవాలన్నమాట. వీళ్ళు ఓన్లీ సాల్ట్ అనేది బయట నుంచి తీసుకొస్తారు. ప్రతి ఒక్కటి ఇక్కడ వీళ్ళే పండించుకుంటారు అన్నమాట. ప్రతి ఒక్కటి మీరు అనుకుంటారు, ఇప్పుడు కారం కానీ బియ్యం కానీ పప్పులు కానీ ఏదైనా కానీ వీళ్ళే ఇక్కడ పండించుకుంటారు. అక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా ఇండ్లు, అందరు ఇక్కడ ఉంటారు అన్నమాట. ఫ్యామిలీస్ కూడా ఉంటాయి ఇక్కడ, ఇట్లా ఫ్యామిలీస్ కూడా ఉంటాయి ఇక్కడ. మేమైతే వెళ్తున్నాం ముంగట, చూపిస్తాం మీకు. అక్కడ వస్తున్నారు కదా ప్రభు, వాళ్ళు పూజ కోసం ఆరతి కోసం పూలు తీసుకుంటారు పూలు తీసుకొని వస్తున్నారు అన్నమాట. అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇక్కడ ఎవరు వచ్చినా మీరు ఒక 4 hours పని చేయాల్సింది, వాళ్ళు చెప్పిన పని చేయాల్సింది. ఇప్పుడు దాంట్లో మన ప్రభు ఉన్నారు ఒకళ్ళు, వాళ్ళు పూలు తీసుకోవడానికి వెళ్ళారు చూడండి. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు. ఈ పువ్వులు కృష్ణ కోసం ఉన్నాయి. ఇప్పుడు ఆరతి కోసమా ప్రభు ఇది?
ఆరతి ఆ ప్రభుకి శ్రీకృష్ణ ప్రభుకి అర్పణ చేసి తర్వాత మనం తీసుకుంటాం. ఓకే ప్రభు. రాధే రాధే. హరే కృష్ణ. చూశారు కదా, అది ఆరతి కోసం అన్నమాట. అందులో ఉన్న పర్సన్ మన వాళ్ళే అన్నమాట. బట్ ఇక్కడ వాళ్ళు చెప్పిన పని చేయాల్సింది. ఇక్కడ చూడండి, పాత మొత్తం ఇది 100 years బ్యాక్ ఇవి అనమాట. ఈ పాత బండ్లు ఇవి అనమాట. మీకు చూస్తే ఐడియా వస్తుంది. చూడండి ఒకసారి, ప్రతి ఒక్కటి పాతే అనమాట. వీళ్ళు 100 years బ్యాక్ ఎలా మన వాళ్ళు, అప్పుడు మీ తాతలు కాదు మీ ముత్తాతలు ఎలా బతికేటోళ్ళో అలా ఇప్పుడు వీళ్ళు ఉంటున్నారు అన్నమాట. ఇక్కడ తెలుగులో రాశారు, నాకు రాదు, చదువుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది బాయ్ అన్నమాట. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చూశారు కదా, చూద్దాం. ఇంకా ఆరతి అయిపోయిన తర్వాత నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. నేనైతే వాళ్ళకు నాకు క్వశ్చన్స్ ఉన్నాయి, నేను అడగాలనుకుంటున్నాను. అంటే కనుక్కొని ఒకసారి మనం కూడా తెలుసుకుందాం వాళ్ళు ఎలా జీవిస్తున్నారో ఇక్కడ. ఖచ్చితంగా అది కనుక్కోవాలని ఉంది నాకు. నేను ఒక ప్రభువుకి టైం తీసుకొని చేయాలి, అంటే ఈ కంటెంట్ లాగా చేయాలన్నమాట. అన్నీ తెలుసుకోవాలి. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు కూడా, అవి చూద్దాం మనం. ఇది ఆరతి అయిపోయిన తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తాను నేను మీకు. సరే, కలుద్దాం గైస్. పాతకాలంలో ఇలానే బాయిల నుంచి నీళ్ళు తీసుకుని అన్నమాట. నేను ఇప్పుడు తీసి చూపిస్తాను. అని దొంద దాబలా సాయ్ తీసి చూపిస్తాను. చూడండి, 100 years బ్యాక్ ఇలానే ఉండేది అన్నమాట. చూసారా, ఇలా ఇక్కడ కుర్మ గ్రామంలో ఇలా బ్రతుకుతున్నారు అనమాట. 100 years బ్యాక్ మనం కూడా మన ముత్తాతలు వాళ్ళు ఇలానే ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క వస్తువు వీళ్ళ దగ్గర పాతకాలంలో ఉంది అనమాట. ఈ బాయ్ మీరు చూడొచ్చు, ఇది చూడండి బాయ్ చాలా పాత. అంటే మీరు ఇప్పుడు నాకు తెలిసి ఇవన్నీ చూడకపోవచ్చు, ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు చూడకపోవచ్చు. ఇవన్నీ చూపిస్తున్నా మీకు, చూడండి. చాలా బాగుంది. ఒకసారి మీరు విజిట్ అవుతే మీకు తెలుస్తుంది. ఒకసారి విజిట్ అవ్వండి ఇక్కడ కుర్మ గ్రామంకి. మీరు విజిట్ అవుతే మీకు కూడా కొంచెం అంటే తెలుసుకుంటారు అన్నమాట. మీరు ఎవరైతే పల్లెటూరులో చిన్నప్పటి నుంచి ఉండలేదో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి మీరు. తెలుసా నీకు? రాజుకి ఎలాంటివైనా తెలుస్తాయి. పాతకాలంలో ఇది ఫ్యాన్ అనమాట. అలా తిప్పు. ఇలా మనం తిప్పితే, మనం ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, మనం డైరెక్ట్ ఇట్లా కరెంట్లో పెడితే మనకు గాలి వస్తుంది. కానీ పాతకాలంలో ఇలా ఉండే మనం. చూడండి, చూస్తున్నాం. రాజు ముందుకెళ్ళి గాలి వస్తుందిలే చెప్పు. గాలి వస్తుంది. వెళ్ళు, నువ్వు ముందుకెళ్ళు. ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి నువ్వు చూడండి. రాజు నీ మొహం మీదకి వచ్చిందండి ఫ్యాన్. వితౌట్ టెక్నాలజీ ఉంటుంది. కొంచెం ప్రాబ్లం ఉందనుకుంటా, గ్రీస్ లేదు. సంజీవ్ గాలి వస్తుంది. గాలి వస్తుందా? ఎలా వస్తుంది? ఏసీలా వస్తుందా? కూలరా, ఏసీయా? చెప్పాలా? బాగుస్తుందా? అయితే ఏం చేస్తుంది సార్? రాజు చెప్పేది ఏంటంటే గాలి చాలా బాగా వస్తుందంట. దీనికన్నా మంచి గాలి ఇంకా ఇప్పుడు దాకా చూడలేదంట. చాలా బాగుందంట గాలి. ఇక్కడనే ఉండిపోతాడంట. సరే అయితే చూద్దాం మరి. రాజు ఇక్కడ ఉండిపోతావు. అయితే రాజుని ఇక్కడనే వదిలేస్తాం మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. రాజు ఇక్కడనే ఉండిపోతాడంట. చూద్దాం మనం. చూద్దాం. ఇక్కడ ఏదో వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇక్కడ అందరు తెంపుతున్నారు. చూపిస్తాం మీకు. ఇగో చూడండి, మెల్లగా 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 బనీలో మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త. కొంచెం వర్షం పడ్డది కదా, ఇదంతా చూడండి. హరే కృష్ణ ప్రభు. ప్రభు దీనికి ఏమంటారు? బెండకాయలా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఏమంటారు? బెండకాయలు.
లేడీ ఫింగర్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇటు రమ్మని చెప్పండి వాళ్ళని. అటు సైడ్ వెళ్ళండి రాజు గారు, అటు సైడ్ వెళ్ళండి. ఇట్రండి హరే కృష్ణ. హరే కృష్ణ ఇట్రండి. ఇలా లైన్ ఉంచంటే ఇలా ఒకసారి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఎక్కడి నుంచి మీరు? ఒక్కొక్క లైన్ ఒక్కొక్క. కర్ణాటక, బెంగళూరు. బెంగళూరు. ఓకే ఓకే. ఇక్కడ స్టే చేయడానికి వచ్చారా? ఇక్కడ ఉండడానికి వచ్చారా? ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి? తెలుగు రాదా? కొన్నాళ్ళు చూసుకొని పోతాము. అమ్మకు వచ్చి ఇక్కడే ఉండేది. పట్టుకుంటా మాట్లాడు. ఓకే ఓకే ఓకే. చాలా మనం కూడా తెంపుదాము. హరే కృష్ణ మిస్ చేయొద్దు. ఎలా ఇలా సందీప్ ఈ లైన్లో ఒకసారి ఏ లైన్? ఏ లైన్ నుంచి? ఇలా ఇటు నుంచి ఇలా తెంపండి. నాకేం సందీప్ ఇలాగంట, ఇలా తెంపుకొని పదా. ఇలా కదా? అలా కదా. ఈ లైన్ నేను తీసుకుంటున్నాను. పోనా ఏదో లైన్ తీసుకో. ముదిరిని తెంపొద్దు. ఓకే ప్రభు. సందీప్ ముదిరిందంటే ఎలా ఉంటుంది తెలుసు నీకు? ముదిరిది ఎలా ఉంటుంది తెలుసు నీకు? ఎలా ఉంటుంది అది? ఇలా ఉంటుంది. ఆడికి తెలీదు. ఇది తెంపొద్దు, ఇలాంటివి తెంపొద్దు. అది లేదు, అది ముదిరిది కాదు అది. అలాంటివి తెంపాలి. ఇలాంటివి తెంపొద్దు. అరే సందీప్ ఇది కాదు, అలాంటివి తెంపాలి సందీప్. అది కాదు, అలాంటివి తెంపాలి. అది లేదు, అది ముదిరి లేదండి ఎక్కువ. పర్లేదు తెంపేయచ్చు. ఓకే ప్రభు. తెంపు, అది లేదే. ఇలాంటివి కూడా తెంపేయండి. ఓకే ప్రభు. చిన్న పెద్ద అన్ని తెంపేయండి. చాలా రోజుల తర్వాత గైస్ ఇట్లా రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ చాలా రోజుల తర్వాత. ఏదో చిన్నప్పుడు పొలంలో చేసేవాడిని, ఇప్పుడు చాలా రోజుల తర్వాత చేస్తున్నాం. ఇక్కడ సేవ సందీప్ దొరికింది. పురుగులు ఉన్నాయి చూడు. ఇక్కడ మాకు సేవ దొరికింది. మీరు మధ్యలో హరే కృష్ణ స్ట్రైట్కి వెళ్ళండి. మధ్య కావచ్చు. ఆయన వదిలేస్తున్నారు ఆ మనిషి. ఇది నైట్ కోసమా ప్రభు? హరే కృష్ణ మీరు మంచిగా తీసుకెళ్ళండి. ఒక్కొక్క మొక్క ఇలా చూడాలి. పై పైన తెంపదు, కింద కూడా ఉంటాయి. కింద ఉంటాయి. ఇవి చాలా వదిలేసారు మీరు. ఒక లైన్ లోనే వెళ్ళండి మీరు. రాజు నువ్వు ఏరు రాజు. రాజు తెంపుతున్నావు, సంచిని చూస్తున్నా. వెనకనే ఉన్నావు. ఒక చెట్టు మా వారెడ్ 2 బకెట్లు అయిపోయాయి. పెరుగు కావాలంటావు, పెరుగు కావాలంటావు. అక్కడ ఉంది చూడు. రాజుకి పెరుగు కావాలంటాడు మళ్ళీ. పెరుగు బాయ్, కర్డ్ బాయ్. ఆడ మెస్సులో అంతా తినేస్తుండే, ఏం వదులుతలేడు. ప్రభు వద్దాయి కాదు. మిస్ చేయదు, మీ వెనక మిస్ చేసేస్తున్నారు. చూడండి 2 లైన్. ఒక మొక్క బాగా చూసి ఏజ్కి ఉంచండి. సరే ప్రభు. మొత్తం మొక్క ఇది అన్ని తెంపించి దాదాపు ఇంకో మొక్కలు స్లో చేసినా పర్ఫెక్ట్ వేస్తున్నాను. సరే సరే. చిన్నప్పుడు అలవాటు. నువ్వు చెయ్యి, అతి చెయ్యి. ఇక్కడ ఉంది చూడు. అక్కడ ఎంత వెనకాల ఉన్నాడు, ఒక చెట్టు కూడా తెంపలేదు. నీది ఒక చెట్టు కూడా అవుతలేదు. పర్ఫెక్ట్. అగో సందీప్ అక్కడ ఉంది చూడు. కాను అక్కడ చూడు, తెంపది. దాని పక్కన ఇంకోటి ఉంది చూడు. చూశారు కదా గైస్, అక్కడ పక్కన ఇంకోటి తెంపి అప్పుడు మాట్లాడు. బెండకాయలు అంటారు. మరాఠీలో లేడీ ఫింగర్, ఇంగ్లీష్ మరాఠీలో బేండి అంటారు, బెంగాలీలో బ్యాంజీ అంటారు. అదే ఇలాంటి చాలా పొలాలు ఉన్నాయంట ప్రభు ఇక్కడ. ఇక్కడ ఉంది చూడు. ఇది తెంపు పద్దం చూడు. ఇది లైన్ నాది కాదు ప్రభు, ఇక్కడ మనకి ఇది ఈ లైన్ తెంపడు. రాజు ఏంటి ఎంత బేగ వస్తాడు సందీప్? చూడు రాజు ఎక్కడ ఉన్నాడు. చూడ ఎలా వెళ్ళిపోతున్నాడు చూడు. నడుచుకు వెళ్ళిపోతున్నాడు. అప్పటికి రాజు నాకు అడుగు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ గణేశ్వరు ఎలా ఉంది? ఫస్ట్ తెంపు.
ఎవరిని వదిలేస్తున్నారు ఇక్కడ హరే కృష్ణ ప్రభు ఇక్కడ నుంచి లైన్ అది ఆ లైన్కి కంటిన్యూ చేయండి. ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఈ లైన్ని కంటిన్యూ చేయండి, వదలకండి. ఆ లైన్ నుంచి కంటిన్యూ చేయండి. ఇప్పుడు అడిగిన ఇది ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో ఇది నా ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఇలా పొలాల్లోకి అక్కడ రాలేదు. ఓకే, సో ఫస్ట్ టైం. సో కొంచెం ఓకే, బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? అంటే అప్పుడులో ఓల్డ్ జనరేషన్ అంటే ఫార్మింగ్లో ఉండేవారు, అగ్రికల్చర్లో. మనకు అలా చేయట్లేదు. ఓకే, సో కొత్తగా ట్రై చేయడం తప్పులేదు ఇప్పుడు. మంచిదే. సో ఇది నైట్ కోసం. సో నైట్కి రేపటి కూడా ఫుల్ ఫ్రెష్. ఉంది. అదే మనం ఇప్పుడు చూస్తే మన రిలేటివ్స్లోనే అన్నదమ్ముండనే కలిసి ఉంటలేరు. ఎందుకు మీ అన్నదమ్ములు కలిసి ఉన్నారా? కలిసి ఉంటారు, రేపటి పొలం గొడవలో ఏదో ఒకటి. సపోజ్ ఈ రోజు రేపు జనరేషన్ అలా నడుస్తుంది. సందీప్, కానీ ఇక్కడ వేరు వేరు దేశాల్లో వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ ఒకే కుటుంబంగా జీవించడం అది గ్రేట్ అంటారు. అది చాలా మూడున్నరకు లేచి స్థానాలు ఆచరించి భగవంతుడిని కొలవడం. 3:30కు లేచి చిన్న బిడ్డ అయినా మీరు చూశారు కదా, 3 ఏళ్ళ పాప అయినా అక్కడికి వస్తారు. అవునవును, జీవితం కదా మంది. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. ఆయన సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేరే, మెకానికల్ ఇంజనీర్. 5 సంవత్సరము చనిపోయాడు ఆయన. పవన్ టెండూల్కర్ మా అబ్బాయి చనిపోతే ఇంకా ఆయన ఎందుకు చనిపోయాడంటే మొబైల్ అడిషన్ వల్ల చనిపోయాడు. 1 lakh శాలరీ, ఓల్వో కంపెనీలో జాబ్, 3 మండలాలకు ఫస్ట్ మా అబ్బాయి. అంత చదివించి ఏం సాధించాను చెప్పండి. ఇలాంటి ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈయన వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఊరు వేరు, ఇక్కడే లోకల్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చి వదిలేశారు. ఆయన జీవితం బాగుపడిపోతుంది అంతే. భగవంతునికి అర్పితం చేస్తారు ఆయన. మనం ఏం చేసాము, బాగా చదివించాము, మంచి క్లాస్గా పెట్టాలనుకున్నాం బెంగళూరులో. క్లాస్గా పెట్టాము, క్లాస్లో వెళ్ళిపోయాడు. మీ కష్టం మీరు పడ్డారు, ఎంత చేయించాలని. తండ్రి చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ధర్మం గురించి నేర్పడం. ధర్మం తెలిస్తే వాడు అధర్మం పని చేయడు. అవును, మనకు తెలియదు అప్పుడు. అవును, అంతే. డబ్బు అనేది ఎంత వ్యామోహపరుస్తుంది. డబ్బు అవసరం లేదు అసలు. ఇక్కడ ఏమన్నా ఒక పావన అవసరమా? లేదు. ఎవరికన్నా అవసరం ఉందా? డబ్బు లేకుండా కూడా బతకచ్చు ఇక్కడ. అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం డబ్బు లేకుండా ఎలా జీవించాలో నేర్పించేదే కుర్మాగ్రామం. దేని మీద వ్యామోహం లేకుండా, దేని మీద వ్యామోహం ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళకు. అయితే చూశారు కదా, ఇది కూర్మ గ్రామం. ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపించేటి. అంటే ఇంకా నేను చూపిస్తాను మీకు, చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. తల్లిదండ్రులు ఏంటంటే తల్లిదండ్రులు మార్చాలి పిల్లలను. ఫస్ట్ అక్కడికి వెళ్ళు, గైడెన్స్ ఇవ్వాలి. ₹1,00,000 పెట్టి ఒక బేబీ క్లాస్లో చేర్చడం కాదు. అవును, ₹1,00,000 పెడితే వాళ్ళు ఏం ప్లే నేర్చుకుంటారు? స్కూల్లో గట్టా కన్నా వాళ్ళకు నేర్పించాల్సింది ఏంటంటే ఫస్ట్ తల్లి ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, తండ్రి ఇంకో ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. వీళ్ళని ఒక రూమ్లో వేస్తారు. వీళ్ళు 3 ఏళ్ళకి అన్నీ నేర్చుకుంటారు, 4 ఏళ్ళకే మీకు ఎదురు తిరిగే అంత నేర్చుకుంటారు. రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. చాలా మేము చూసిన 20 ఏళ్ళు ఏ విధంగా ఉంది, ఇంతకుముందు 20 ఏళ్ళు ఏ విధంగా ఉందో మాకు తెలుసు. అవునండి, 40 ఏళ్ళకు ముందు మేము చిన్నప్పుడు చాలా బాగుండేది. జనరేషన్ అంతా ఒక తాను కూర్చొని భోజనం చేసేవాళ్ళు కుటుంబం అంతా. ఇప్పుడు అలా లేదులేండి. ఇప్పుడు ఆర్డర్ చేసి అసలు భార్య ఎక్కడ తింటుందో తెలియదు, భర్త ఎక్కడ తింటాడో తెలియదు, అమ్మా నాయన ఎవరు చూస్తారో కూడా తెలియదు. ఇప్పుడు అమ్మా నాన్న వదిలేస్తున్న ఓల్డ్ ఏజ్. దానికి తగ్గట్టు బయట తింటున్న ఫుడ్కు హాస్పిటల్ కూడా దండిగా వెళ్తాండి. కార్పొరేట్ హాస్పిటల్లో జ్వరానికి 1,00,000, ఇంకేదైనా డెంగ్యూ జ్వరం వస్తే 10 లక్షలు. ఆ విధంగా ఇది కరెక్ట్ వేలో వెళ్తున్నలా. అది ప్రభుత్వమే ఆ విధంగా ముందుకు తీసుకొని పోతుంది. అప్డేట్ అని జనాలను మభ్యపెట్టడం అనమాట. మభ్యపెట్టుకుంటూ తీసుకుంటూ పోతుంది అనమాట. మనం పడి దూకే దాంట్లో ఎక్కడికి పోయి దూకేస్తామో కూడా తెలియదు. మనం వెళ్తూ ఉంటే ఏమొస్తుంది చెప్పండి, సముద్రం అంచుల దాకా వెళ్తాము, తర్వాత తిరిగి రాలేమో, సముద్రంలో దిగాల్సిందే మీరు. అంతే. కానీ భక్తి మార్గంలో వెళ్ళేవానికి సముద్రము ఉండదు, ఏ గుంత లోయతు ఏమీ ఉండదు. భగవంతుడే మొత్తం ఈజీగా లాక్కొని తీసుకెళ్ళిపోతాడు. శరీరం పుట్టుక సావు 2 ఒకటే ఉంటాయి. పుట్టుక అనేది ఏంది, తెలియకుండా పుడతాం. సావు కూడా అంతే. సావు కూడా అంతే, తెలియకుండా వెళ్ళిపోతాం. మధ్యలో ఏం చేసామనేదే ముఖ్యము. మనం ఎవరి కోసము ఈ భూమి మీదకి వచ్చామో, మనం ఎవరమో మనం ఫస్ట్ తెలుసుకోవాలి.
మనలో ఉన్న చైతన్యం ఏంది? మనలో ఉన్న చైతన్యం ఏంది? భగవంతుని స్వరూపం. భగవంతుడు ఇచ్చాడు ఇది మనం. అవును పంచభూతాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు మనం. అవును ఈ నేచర్ ఇచ్చాడు. ఇందులో ఉన్నవి తినాలి మనం. కానీ మనము పశు ప్రవృత్తితో జీవిస్తున్నాం. అలా మార్చేశారు అందరూ. నాన్ వెజ్ లేకుండా ఎవడన్నా ఉంటున్నాడా? నాన్ వెజ్ తినడం ఎవరు అంటే కూర జంతువులు, కూరలు ఉంటాయి అవి వాళ్ళు తినాలి. నాన్ వెజ్ తినడం వల్ల ఉపయోగం ఉందే? లేదు. నాన్ వెజ్ అంటే ఏంది? అది తినడం వల్ల వాటికి ఉన్న లక్షణాలన్నీ మనకు వస్తాయి. అప్పుడు అవి చేసే ప్రవృత్తితోనే మనము చేస్తూ ఉంటాం. అవును. జూదం, వ్యభిచారం, మాంసాహారం, మద్యపానం, ఇవి 4 నిలిపి చూడండి మీ జీవితం ఎలా ఉంటుందో. మావాడు ఆ వెయిట్ చేయడు. నేను చేస్తాను. ఆ వెయిట్ చేయడంటే నువ్వు ఆ వెయిట్ తిన్నావు అని సార్ నేను అంటున్నాను. అదే నేనైతే నాన్ వెజ్, ఆల్కహాల్ ఇప్పుడు మీరు ఏదైతే అప్పుడు చెప్పారో సత్వగుణం ఉంటుంది మీకు. ఉండాలి. అంటే నేను 3 years అయింది చేసిన కదా, దానికన్నా ముందు లైఫ్ ఇప్పుడు లైఫ్ చాలా చేంజ్ ఉంది నాకు. అప్పుడు అంటే నాకు చాలా దగ్గరికి వెళ్ళు. ఎప్పుడైతే నేను తులసి మాల వేసుకొని ఇవన్నీ మానేసుకున్నాను అప్పటి నుంచి నా లైఫ్ అసలు టర్న్ తీసుకున్నది అనమాట. తీసుకుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు భక్తిని ఆచరించాలి. మనల్ని ఎవరైతే గోలోక బృందావనం తీసుకెళ్తారో ఆ భక్తిని ప్రభుపాదుల వారు మనకి ఇచ్చారు. అసలు ఇస్కాన్ కన్నా సంస్థ ఉంది లేదు అని చెప్పలేను, కానీ 4 సంస్థలు ఉంటాయి. కానీ ఇస్కాన్ ధర్మము, అందులో వర్ణాశ్రమ ధర్మము చాలా ముఖ్యంగా చాలా బాగుంది. ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటి? ఒక కుటుంబం ఏ విధంగా జీవించాలి, మనకు పుట్టే పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, వాళ్ళని ఏ విధంగా తయారు చేయాలి, ఇదే జీవిత లక్ష్యం. అందరూ ప్రసాదం కోసం వెళ్ళండి. అలాగే అయితే చూశారు కదా, మీకు చెప్పిన అన్ని మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ ప్రభు తినేది మొత్తం న్యాచురల్ అన్నమాట, ప్యూర్ న్యాచురల్.